అని అడుగుతున్నాను. బైబిల్ ఎక్కడుందో తెలియదు, ఎందుకు తెస్తావో తెలియదు, చదవ. మళ్ళీ అడుగుతున్నాను, సొలొమోను బైబిల్ చదవకపోతే డైరెక్ట్గా వచ్చి మాట్లాడి, ఈ రాత్రి మీరు చదవకపోతే ఈ రాత్రి కూడా డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా ఎలా మాట్లాడతాడు? బీరువా సాటు నుంచి మెల్లని స్వరం రాదు. కుమారుడా, ఈ మధ్య చదవడం మానేసేవేటి అండవు. మేఘాల మీద నుంచి అంత రాడు నీకు అంత సీన్ లేదు, రాడు. మరి ఎలా చెబుతాడు? సొలొమోనుకి డైరెక్ట్ చెప్పాడు, మరి నీకెలా చెప్తాడు? ఇదిగో ఈ రాత్రి ఈ పులిపేట మేము చెప్తున్నాడు, నీకే చెబుతున్నాడు, నీకే. నాలాటోడు ద్వారా, నిన్న చెప్పిన ఆ కుమారుడు ద్వారా, నా ద్వారా, ఇదిగో మా నోటి వెంబడి చెప్తున్నాడు, మీకే చెబుతున్నాడు. నువ్వు బైబిల్ చదవడం మానేసావని నీ ముఖం మీద చెయ్యెత్తి మరీ చెబుతున్నాడు. నువ్వు ప్రార్థన మానేసావని చెప్తున్నాడు, వాక్యం చదవడం మానేసావని చెప్తున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్తాడంటే, నువ్వు బైబిల్ దగ్గర పెట్టుకుని చదవడం మానేసావు కనుక ఇదిగో ఈ సభలో ఈ రాత్రి నీకే చెబుతున్నాడు. నేను అడుగుతున్నాను, కంటిన్యూగా బైబిల్ మానకుండా చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? గుర్తొచ్చినప్పుడు చదువుతున్నాం మనం, లేదా పోతే ఆదివారం వాక్యపట్నంలో చదువుతున్నాం మనం, లేదా క్యాలెండర్ మీద ఒక వాక్యాన్ని చదువుతున్నాం మనం. అడుగుతున్నాను, కంటిన్యూగా అధ్యాయం వెంబడి అధ్యాయం